వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయకుడిని పూజిస్తారు. అదేవిధంగా కాకినాడలో కూడా ప్రతి ఏరియాలో కూడా వినాయకుడిని పూజిస్తారు. అయితే కొంతమంది ప్రత్యేకంగా అంటే పర్యావరణానికి కాలుష్యం కాకుండా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ అవుతూ ఉంటూ కొత్తగా వినాయకుడిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దాదాపు మొత్తం వేరుశనగకాయలతోనే వినాయకుడిని తయారు చేశారు. 350 కిలోలు వేరుశనగకాయలు అన్నట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఇంట్లోనే అంటే రకరకాల కలర్స్ కావచ్చు, అదేవిధంగా పర్యావరణానికి హానికరే రకరకాల ఐటమ్స్ వాడుతుంటారు. కానీ వీళ్ళు రెగ్యులర్గా మాత్రం ఇటు పర్యావరణానికి సంబంధించి జస్ట్ మళ్ళీ తర్వాత ప్రసాదంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాదాపు 350 కిలోల వేరుశనగకాయలతో 18 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జనరల్గా బయట మార్కెట్లో వినాయక విగ్రహం తీసుకురావడం, వినాయక విగ్రహాలకు సంబంధించి ఆ నవరాత్రులు చేయడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి గతంతో పోలిస్తే ఇంతకు ముందుతో పోలిస్తే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా ఎక్కువగా ఉంది. కానీ రెగ్యులర్గా కొంతమంది డిఫరెంట్గా ఆలోచించడం, అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానికరం కలిగించకుండా కేవలం ఈ మళ్ళీ వీటిని ఇదేదో వేరుశనగకాయని తిరిగి ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటండి మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఏంటి? సార్ నమస్తే అండి. ముందుగా ప్రజలందరికీ కూడా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను 17 సంవత్సరాల నుండి కూడా ఒక కొత్త విధంగా ఆలోచించి ఈ యొక్క ఏడుశనగ ఈ సంవత్సరం అసలు బెల్లం అనుకున్నాను. బెల్లం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి ఏంటి నేను బెల్లం కట్టుకుంటున్నామండి మీరు అంటే నేను కాంప్రమైజ్ అయ్యి నేను అప్పుడు మార్చాను. అంటే ఏడుశనగలు ఎలాగ అప్పటికప్పుడు ఆలోచన రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఆలోచనలో నేను ఎలాగ అనుకునేలోకి దృష్టి మనకి ఏంటంటే ఏడుశనగకాయలు ఆలోచన వచ్చింది. వెంటనే మా అబ్బాయి ఫ్రెండ్స్కి చెప్పి అలా షేడ్లో ఏమైనా ఉన్నాయని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నారంటే లేవు మా షేడ్లో తీసేవండి అయిపోయి మేము వేరే చోట తీసుకుంటామండి, మీకు కావాలంటే నేను పురమాయిస్తానండి అని వాళ్ళు పురమాయించారు. డిఫరెంట్గా నేను ఒక ఖర్చు కూడా తయారు కూడా నేనే చేస్తున్నాను. ఈ ప్రతి ఒక్క సంవత్సరం కింద సంవత్సరం ఎండి ఖర్జూరంతో తయారు చేసాం. ఆ ఎండి ఖర్జూరం ఏం చేసామంటే ముందు ప్రసాదం కింద ఇంతని ఒక రేటు పెట్టి అందరికీ ఇచ్చాం. అయినా సరే అంత వెళ్ళదు ఇక్కడ. ఎందుకంటే ఈ సందులో ఎవరికి తెలియదు ఇది పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఉల్లింకల వారి వీధిలో అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని, రోడ్డు మీద ఇబ్బంది పడకూడదని అని దృష్టితో ఇలాగ మా ఇంట్లో ఒక 20 ఫీటు ఈ విగ్రహాన్ని తయారు చేసాను. కానీ మేము 18 అడుగులే చెప్తాం, 20 ఫీట్ ఉంటుంది ఈ విగ్రహం. ఈ ఒక విగ్రహానికి ఖర్చు ఒక 3,50,000 దాకా ఖర్చు అయ్యి ఉంటుంది. నేను ఈ ప్రతి ఒక్కరి దగ్గరికి కానీ వెళ్ళి సందా కానీ ఏమీ తీసుకోను. ప్రతి సంవత్సరం అప్పు చేస్తాను. నా ఉన్నంతలో నేను చేసుకుంటాను. అలాగే నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు కష్టపడతారు. అలా ఈ ఒక వినాయకుడికి నిమజ్జనానికి కింద సంవత్సరం మీకు అదే చెప్పాను సార్. కింద సంవత్సరం ఆ ఖర్జూరాన్ని ప్రసాదం తయారు చేసి అన్నదానంలో పెట్టాం. ఈ సంవత్సరం కూడా కొత్త రూపంగా ఏదైనా ఆలోచనలోనే ఉన్నాను నేను. అంటే అన్నదానానికి దాంట్లోకి అందరినీ చాలామంది అడుగుతున్నాను, ఎవరే ఇది ఎలా పెడితే బాగుంటుందని. ఏడుశనగకాయలతో స్వీట్ ఏదైనా తయారు చేద్దాం అంకుల్ అని మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు. అలాగే నేను కూడా ఈ ఒక ప్రసాదం కిందే డిస్ట్రిబ్యూట్ చేద్దారని నా ఆలోచన. మీకేమనిపిస్తుంది? పర్యావరణానికి సంబంధించి బయట చూస్తారు చాలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్లాస్టర్ బ్లాస్ట్తో కాకుండా ఇలాగ వివిధ రూపాలతో అలంకరిస్తే ప్రతి ఒక్కరు దాని కళాకారు రూపాన్ని కూడా బయటపడుతుంది. నెక్స్ట్ యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాగ చాలామంది కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను. మట్టి విగ్రహాలను పూజించడమే కాకుండా ఇలా విగ్రహాలను తయారు చేస్తే ప్రతి యూత్ కూడా కళాకారుడిగా మారతాడు. ఇప్పుడు మనకి జాబ్లెస్ అనేది జరుగుతుంది. ఇలాంటి వాటితో కూడా యూత్కి జాబ్ ఇవ్వచ్చని నా ఒపీనియన్. ఇది చూసుకోవచ్చు, మొత్తం దాదాపు 350 కిలోల వేరుశనగకాయలు అయ్యాయని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి సంబంధించి తాను ఓన్గా ఖర్చు పెట్టారు. 3 లక్షలకు పైగానే ఖర్చు అయింది. దాదాపు ఇది 18 ఫీటు. పైనుంచి చూస్తే మనం స్టార్టింగ్ నుంచి ఈ విగ్రహం చివరి వరకు కూడా అన్ని వేరుశనగకాయలు, అదేవిధంగా న్యాచురల్గా అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేని పదార్థాలు, అదేవిధంగా ఐటమ్స్ వాడి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే మొత్తం దీనికి సంబంధించి 18 అడుగుల వినాయక విగ్రహం పూజలు అందుకోవడానికి సిద్ధమైంది. గత ఏడాది కూడా ఇదే విధంగా తయారు చేసిన విగ్రహాన్ని దాన్ని ప్రసాదంగా ఉపయోగించని ఈసారి కూడా వేరుశనగకాయలని ప్రసాదంగా ఉపయోగించి తిరిగి అది పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం కాకుండా ఏర్పాట్లు చేస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.